అందరికీ నమస్కారం. ఇవాళ 10వ తేదీ మే, ఇంకొక 3 డేస్లో మనకి పోలింగ్ ఎలక్షన్ సంబంధించి బోత్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ చిత్తూరు జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాలో కూడా మనం పోలింగ్ నిర్వహించుకున్న సందర్భంగా లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 72 అవర్స్ అంటే ఈ 3 రోజుల్లో, మిగిలిన 3 రోజుల్లో పార్టీస్ వైపు నుంచి కానీ లేకపోతే మీడియా వారికి కానీ ఏదైనా సందేహాలు కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకునే ఉద్దేశంతో మీడియా వారితో సహా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మొదటిగా ఫస్ట్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లాస్ట్ 4-5 డేస్లో జరిగిన పని గురించి ఒక మాట చెప్పేసి, దెన్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ వైజ్ ఏం ప్లాన్ చేశామని చెప్పిన తర్వాత వీ విల్ క్విక్లీ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ మీడియా అండ్ పొలిటికల్ పర్సన్స్ ఆల్సో. సో లాస్ట్ 4-5 డేస్లో మనం మేజర్గా 3 యాక్టివిటీస్ చేశాము. ఒకటి, పోస్టల్ బ్యాలెట్ ఫినిష్ చేసుకున్నాము. సో ఇందులో ఆల్మోస్ట్ మనకి 19,500 చిల్లర మంది మనకు అప్లై చేసుకుంటే దాంట్లో అన్నీ జెన్యూన్ ఉండవు, కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి. 19,000 చిల్లర, ఆల్మోస్ట్ 20,000 దాకా అప్లై చేసుకుంటే 17,741 మంది ఓటేశారు మన దగ్గర. ఆల్రెడీ 17,741 మంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేశారు. దాంట్లో ఒక 3,000 మంది మన జిల్లా ఓట్లు కాదు, అవి బయట జిల్లాల్లో ఉన్న ఓట్లు మన దగ్గర ఓటు వినియోగించుకున్నారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తెచ్చుకున్నాము, వాళ్ళకి ఓటు సదుపాయం ఇక్కడ కల్పించిన తర్వాత వాళ్ళు వేసిన ఓటుని మనం వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళకి ఈరోజు అప్పచెప్పడానికి విజయవాడకి వెళ్ళిందనమాట టీం. ఇది కాకుండా కాన్స్టిట్యున్సీస్లో ఈ 17,000లో ఈ 3,400 తీయేస్తే బ్యాలెన్స్ అంతా కంప్లీట్గా మన కాన్స్టిట్యున్సీలలో, మన చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండే మన 7 కాన్స్టిట్యున్సీలో నగరి, కుప్పం, పుతలపట్టు, జీడినెల్లూరు, పుంగనూరు, ఇంకా మిస్ అవుతుంది కుప్పం, చంద్రగిరి కాదు, నేను మన జిల్లా గురించి చెప్తున్నాను. సో ఇవి మన జిల్లాలో ఉండి ఓటేశారనమాట. చంద్రగిరికి సంబంధించి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పటికీ చంద్రగిరిలోనే వాళ్ళు కూడా ఇలాంటి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ యాక్టివిటీని కంప్లీట్ చేశారు. సో ఈ మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేయడానికి మనకు 3-4 డేస్ పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఈసీఐ నిబంధనల ప్రకారం ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ రోజు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం, దీంట్లో దాచిపెట్టేదేం లేదు. 2 రోజులు అని చెప్పి ముందు చెప్పినా కూడా ఫస్ట్ రోజు చాలామంది వచ్చేసరికి మనం ఒక 3 hours అడిషనల్ కౌంటర్స్ పెట్టుకొని ఆ క్యూ మేనేజ్ చేయడానికి ఆ రోజు అందరూ కూడా ఎండ ఇవన్నీ కొంచెం చాలా గట్టిగా ఉండేది. సో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. సో మా వైపు నుంచి అందరికీ అది క్షమాపణలు చెప్తున్నాం, ఆల్ ఎంప్లాయీస్ ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. బట్ ఆ తర్వాత ఎక్కడేగా నేను కంటిన్యూస్గా చూస్తున్నాం, ఆ రోజు 3 గంటల తర్వాత ఎక్కడే కానీ నేనైతే క్యూస్ చూసింది కానీ ఎక్కడే కానీ క్విక్గా మూమెంట్ లేకుండా ఆగిపోయి ఉండి ఇబ్బంది పడిన వాళ్ళైతే చూడలేదు. సో ఆ ఫస్ట్ 4 hours ఏదైతే 11 to 3 ఇబ్బంది పడిన మాట వాస్తవం. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా మనం ఆల్మోస్ట్ దాదాపు 90% మన జిల్లాలో రిజిస్టర్ అయిన 90% ఓటర్స్ ఓటు వినియోగించుకునే అవకాశం దొరికింది. అండ్ ఎక్కడ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో అది మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు 566 మంది మనకి హోమ్ ఓటింగ్ అప్లై చేస్తే 495 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. కొందరు చనిపోయారు, కొందరు ఇంకా బయట ఊళ్ళల్లో ఉన్నారు. రెండో అవకాశం ఉన్నా కూడా వాళ్ళు రాని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళని ఇంకా హోమ్ ఓటింగ్ మనం చేయించలేకపోయాము. వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ రాగలిగితే ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో ఈ హోమ్ ఓటింగ్ సంబంధించి మనం అనుకున్న దానికన్నా చాలా ప్రశాంతంగా జరిగింది, ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అండ్ దానికి ఆల్ పొలిటికల్ పార్టీస్కి నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ లాస్ట్ ఫ్యూ డేస్లో చేసింది ఏంటంటే, అదే లాస్ట్ 4-5 డేస్లో చేసింది, కంప్లీట్గా ఈ మార్కెట్ కాపీ అంటే మనకి January 22 రిలీజ్ చేసిన ఎలక్ట్రల్ రోల్లో ఇలా పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు వేశారు, తర్వాత హోమ్ ఓటింగ్ ఎవరెవరు చేశారు, తర్వాత సర్వీస్ ఓటర్స్ ఉంటారు మనకి బయట ఆర్మీ వీటిలో, వాళ్ళు ఎవరెవరు ఓటు వేస్తున్నారు, తర్వాత యాబ్సెంటీస్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ తీసుకొని ఒక మార్కెట్ కాపీ తయారు చేసుకుంటాం. ఒక కాపీ 2 కాపీలు పోలింగ్ స్టేషన్లో ఉంటాయి, ఒక కాపీ ఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. సో ఈ మార్కెట్ కాపీ ప్రిపరేషన్ కూడా నిన్నటితో ఫినిష్ చేసుకున్నాము. ప్యారల్గా మీ అందరికీ తెలిసిందే మనం ఆల్మోస్ట్ 97% బూత్ స్లిప్స్ కూడా ఇచ్చేస్తున్నాం. ఆ 3% ఇంకా రోజు ఇస్తూనే ఉంటాం, అంటే బ్యాలెన్స్ ఉన్నవి మీ దృష్టికి ఏమైనా తెచ్చినా కూడా ఆ కన్సర్న్ బిఎల్ఓ చేతి ఇవ్వాలి. సో మేము ఎక్కడ ఆపమని చెప్పలేదు, చెప్పను కూడా. సో
పోలింగ్ ముందు రోజు వరకు బూత్ స్లిప్స్ ఎవరైనా ఆ రోజు ఊర్లో వచ్చి బూత్ స్లిప్స్ అడిగితే బూత్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ బూత్ స్లిప్ లేని వాళ్ళకు కూడా 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే ఈసీఐ స్పేస్ మన ఎపిక్ కార్డ్ నెంబర్ ఈసీఐ స్పేస్ ఎపిక్ కార్డ్ నెంబర్ 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే కంప్లీట్ బూత్ డీటెయిల్స్ వస్తాయి. నేను వెరిఫై చేసుకున్నాను, అది వస్తుంది కూడా, పనిచేస్తూ ఉంది. సో దయచేసి ఈ ఫెసిలిటీని కూడా వాడుకోవచ్చు. సో బూత్ స్లిప్ లేకపోయినా డైరెక్ట్గా అక్కడికి వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి ఈ సీరియల్ నెంబర్ అవన్నీ తెలుస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఆ సీరియల్ నెంబర్ చెప్పి ఓటేసుకునే సదుపాయం ఉంటుంది. సో ఎవరు దీని గురించి ఓటర్ స్లిప్ లేట్ అయిందనో దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. అది లేకపోయినా మీ ఐడి కార్డ్ తీసుకొచ్చుకొని మీరు మీ మొబైల్ ఫోన్లో ఇలా మెసేజ్ పంపించి మీ బూత్ నెంబర్ కనుక్కొని సీరియల్ నెంబర్ కనుక్కొని మీరు డైరెక్ట్గా బూత్కి వచ్చి ఓటేసుకోవచ్చు. సో ఈ 3 యాక్టివిటీస్ లాస్ట్ 4 డేస్లో చేయడం జరిగింది. సో ఓటర్ స్లిప్స్, మార్క్డ్ కాపీ, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్. ఇప్పుడు అందరం ఏ ఫేజ్లో ఉన్నామంటే ఇంకొకసారి ఎవరికైనా పీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఏదైనా ట్రైనింగ్ అవసరమైతే వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వటము. తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఇంకా ఎల్లుండి నుంచి డిస్పాచ్, అంటే ఎల్లుండి నుంచి టీమ్స్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఈవీఎంస్ రెడీ చేసుకోవటం. మీ ఆల్ పొలిటికల్ బాడీ సమక్షంలో మన ఈవీఎంస్ ర్యాండమైజ్ చేయడం కూడా జరిగింది. అండ్ పొలిటికల్ బాడీస్ అన్ని రోజులు లేరు కానీ కొన్ని రోజులు కమిషనింగ్ దగ్గర కూడా కూర్చోన్నారు, నేను చూశాను కొన్ని సంతకాలు కూడా. సో ఈవీఎం కమిషనింగ్ అయిపోయింది అంటే ఈవీఎంలో బ్యాలెట్ పేపర్ సెట్ చేసుకున్నాము, దానికి సంబంధించి అన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ ఏ కంట్రోల్ యూనిట్కి ఏ బ్యాలెట్ యూనిట్ ఏ వీవీప్యాట్ అనేది ఫైనలైజ్ చేసుకున్నాము. సో ఈ కంప్లీట్ సెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన అడిషనల్ బ్యాటరీస్, దానికి రిజర్వ్లో ఉండాల్సిన ఈవీఎంస్ అన్ని రెడీ చేసుకొని నౌ వీ హ్యావ్ ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఏ సెట్ వెళ్తుంది, అసెంబ్లీకి ఏ సెట్ వెళ్తుంది, పార్లమెంట్కి ఏ సెట్ వెళ్తుంది అనేది మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మనకు ఒకటి తెలియదు ఏంటంటే సెట్స్ వెళ్తాయి, మనుషులు ఎవరు వెళ్తారో తెలియదు. అది 11వ తేదీ మార్నింగ్ ర్యాండమైజ్ చేస్తాము. నేను ఈరోజు కొంచెం అబ్జర్వర్స్తో మాట్లాడుకొని నేను షెడ్యూల్ మీకు చెప్తాను రేపు. సో మోస్ట్లీ మార్నింగ్ రేపు 11 గంటలకు అంతా ఫినిష్ చేసుకుంటే నేను దాని ప్రిపరేషన్స్ చేసుకుంటాను. ఫీల్డ్ మీద నోటీస్ బోర్డులో పెట్టడం అవంతా నేను 12వ తేదీ మార్నింగ్ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. సో రేపు కొంచెం అది ప్రిపేర్ చేసుకుంటే నేను ఐ కెన్ బీ, అంటే అంతమంది నేను క్రోడీకరించుకోవాలి. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, ఒక ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు అది ఫైనలైజ్ చేసుకొని ఓవరాల్ లిస్ట్ అంతా నేను 12వ తేదీ పబ్లిష్ చేస్తాం అనమాట. ఇక్కడ మన డిస్పాచ్ సెంటర్స్లో. డిస్పాచ్ సెంటర్స్ అందరికీ అవగాహన ఉందనుకుంటున్నాను. ఆల్ 7 కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్న పెద్ద డిగ్రీ కాలేజెస్లోనో లేకపోతే స్కూల్స్లోనో డిస్పాచ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. 12వ తేదీ మార్నింగ్ 7 o'clock నుంచి ఈచ్ పోలింగ్ పార్టీకి ఆ పోలింగ్ స్టేషన్ కూడా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి 12వ తేదీకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎంస్, వాళ్ళకి ఇవ్వాల్సిన అదర్ ఫార్మ్స్, ఎన్వలప్స్, సీళ్ళు, తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట పోలింగ్ పద్ధతిలో ఉపయోగపడేటివి. అవన్నీ కలిపి ఇచ్చి 12:30-1 గంటకు వాళ్ళకి భోజనం పెట్టి మనం అలాంగ్ విత్ ఈ మెషిన్స్తో సహా వాళ్ళని మనం ఇటు పంపిస్తాం, ఎక్కడికి పోలింగ్ స్టేషన్కి పంపిస్తాం. పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ వసతులు కానీ, తర్వాత ఒక న్యూట్రల్ హౌస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైనా లేడీ ఉంది, వాష్రూమ్ వాడాలి, లేకపోతే ఏదైనా పడుకోవాలి, అక్కడ లోకల్గా ఉన్న న్యూట్రల్ హౌసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్కడ ఫుడ్ పెట్టడానికి కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఫుడ్ రెడీ చేయడానికి కూడా మనం రెడీ చేసుకున్నాం. సో ఇది సివిల్ సైడ్ మనం ప్రిపేర్ అయింది ఫార్ ఎలక్షన్ సంబంధించి. సో ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ అన్ అప్డేట్ అబౌట్ ఫోర్స్. థ్యాంక్ యూ సార్. సో రిగార్డింగ్ దిస్ సెక్యూరిటీ ప్లాన్ మేము కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ నుంచి, స్పెషల్ బ్రాంచ్ నుంచి, నెక్స్ట్ మా అందరూ ఎవరైతే సరే లిస్ట్స్ ఇచ్చారో వీటిని కూడా మొత్తం కంప్లీట్గా కూలంకషంగా డిస్కషన్ చేసుకొని, సో మన డిస్టిక్ ఫోర్స్తో పాటు మనకి బయట నుంచి రకరకాల ఫోర్సెస్ వస్తాయి, ఏది ఎన్ని వచ్చాయనేది అది మనం చెప్పడానికి కుదరదు. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మనకి సరిపడినంత ఇప్పటి వరకు వచ్చాయి, మరికొన్ని కూడా రేపు వస్తాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే సరే మనము క్రిటికల్ అని అనుకున్నామో వాటిల్లో కంప్లీట్గా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి రూట్ మొబైల్స్ అని పెడుతుంటాము, అంటే ఎక్కడెక్కడైతే సరే మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఎక్స్పెక్ట్ చేసేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పెడతాము. అండ్ రిమైనింగ్ వాటినన్నింటినీ కూడా బయట నుంచి మనకి పక్క రాష్ట్రాల నుంచి కానీ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పోలీసు వస్తారు. సో మీరు లోకల్ పోలీసు అన్ని చోట్ల ఉంటారని మీరు అనుకోవద్దు, లోకల్ పోలీస్ చాలా తక్కువ ఉంటారు ఒక లొకేషన్లో. సో మీకు ఎటువంటి అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవి జరగవు.
బయట నుంచి వచ్చే కంప్లీట్ ఫోర్స్ తమిళనాడు నుంచి, నెక్స్ట్ కర్ణాటక నుండి, నెక్స్ట్ మన ఆంధ్రాలోనే బయట ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అంటే స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ నుంచి సిఏపిఎఫ్ కాకుండా సో నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా వచ్చేసి లొకేషన్స్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండే రూట్ మొబైల్స్ జస్ట్ లోకల్గా డైరెక్షన్ చెప్పడానికి మాత్రమే మన లోకల్ పర్సన్స్ని మనం వాడుకుంటాం ఎవరైతే సరే అక్కడ ఉన్నారో. బట్ అందులో ఉండే ఫోర్స్ కూడా పక్కా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మన దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, నెక్స్ట్ సిఐపిఎఫ్ని మనం వాడుకుంటుంటాం. సో ఆర్ మెయిన్ మోటివ్ ఈస్ టు డూ ద ఎలక్షన్స్ ఇంపార్షియల్లీ. ఎవరికి ఫేవర్ చేయకుండా అసలు ఆ లొకేషన్లో ఎవరు ఉంటారో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళకి కూడా తెలియదు అనేది మా ఉద్దేశం. సో దానికి తగినట్లుగానే మనం బందోబస్తు స్కీమ్ ఇదంతా వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీటిని అబ్జర్వర్స్తో, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేశాము. ఇందులో ఫర్దర్గా ఇంకేమన్నా మాకు రీసెంట్గా కూడా మళ్ళీ ఇన్పుట్స్ వచ్చినాయి. ఎక్కడైతే సరే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయనుకున్నారో అక్కడ కూడా మేము రివైజ్ చేసేసి క్యూఆర్టీస్ అనేవి ఫామ్ చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా లోకల్ జస్ట్ గైడ్ చేస్తుంటారు, బట్ ఫోర్స్ అంతా కూడా బయట వాళ్ళే ఉంటారు. సో వీళ్ళే వచ్చి ఎక్కడన్నా సరే ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినట్లయితే దాన్ని ఎంత ఫోర్స్ వాడాలో అంత రీజనబుల్ ఫోర్స్ వాడి దాన్ని అదుపులోకి తెచ్చుకుంటారు. సో మేము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో దానికి తగినట్లుగానే చివరి 72 గంటలు ఏదైతే ఉందో దీనికి తదనుగుణంగా మనము చెక్ పోస్టులు, ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే చెక్ పోస్టులో కూడా మన కంపెనీస్ చాలా ఎక్కువ రావడంతో వాటిని పెంచడం జరిగింది, స్ట్రెంగ్తెన్ చేసుకున్నాము. ఎక్కువ వెహికల్స్ చెకింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 డేస్గా కూడా లార్జెస్ట్ చెకింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫామ్ హౌసెస్ ఏవైతే ఉందో రైడ్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పెట్టుకొని మంచి కేసులు కూడా పట్టుకున్నాము. కర్ణాటక లిక్కర్ ఎక్కడైనా సరే మనకి ఇన్పుట్స్ వచ్చిన ప్రతి దాన్ని కూడా వదలకుండా అన్ని రైడ్స్ చేసి కేసులు బుక్ చేస్తూ ఉన్నాం. అండ్ మరొక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఎక్కడ క్యాంపెయినింగ్ జరుగుతున్నా మేము ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్కి స్కోప్ ఇవ్వటం లేదు. ప్రతి క్యాంపెయినింగ్ కూడా వదలకుండా వాటిని వాచ్లో పెట్టుకుంటున్నాము. అండ్ ఏదన్నా సరే ముందర ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దానికి కూడా సిఏపిఎఫ్ని ఎక్కువ వాడుతున్నాం. మీరు బయట చూసినట్లయితే ఎక్కువ సిఏపిఎఫ్ ఫోర్స్ వాడుతున్నాము. అండ్ చాలా మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసాము, చాలా క్యాంపెయినింగ్స్ చేసాము. ఎటువంటి లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ కూడా స్కోప్ ఇవ్వటం లేదు. ఇదే స్ట్రిక్ట్తో మేము కంటిన్యూ చేసి సో ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్గా పీస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. సో దీనిలోనే భాగంగా అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి బయట రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళకి కనుక ఓటు హక్కు లేదని పక్షంలో వాళ్ళని దయచేసి పంపించేయండి. నెక్స్ట్ క్యాంపెయినింగ్స్కి కొన్ని పార్టీస్ తరఫున బయట వాళ్ళ నుంచి వస్తుంటారు, బయట జిల్లాల నుంచి కానీ కొన్ని పార్టీస్కి బయట రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. సో వాళ్ళు ఈ చివరి 48 అవర్స్ ఏదైతే ఉందో దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు క్యాంపెయినింగ్ కోసం వచ్చారు, క్యాంపెయినింగ్ పర్పస్ అయిపోయింది. చివరి 48 అవర్స్ కూడా సైలెంట్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము. మనం ఎటువంటి స్పీకర్స్ కానీ ఎటువంటి పార్టీ తరఫున ర్యాలీస్ కానీ ఇవేమీ కండక్ట్ చేసుకోవడానికి కుదరదు. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎవరైతే క్యాంపెయినర్స్ బయట నుంచి వచ్చారో, ఇప్పుడు మనకి తమిళనాడు బోర్డర్ ఉంది, కర్ణాటక బోర్డర్ ఉంది, అలానే తెలంగాణ నుంచి కూడా కొంతమంది క్యాంపెయినింగ్ పర్పస్కి వస్తుంటారు. వీళ్ళందరినీ కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళని దయచేసి పంపించేయండి. అలానే బయట జనాలకు కూడా మేము తెలిపేది ఏంటంటే మీ రిలేటివ్స్ కావచ్చు, దేనికోసమైనా వచ్చి ఉండొచ్చు, బట్ సరైన పర్పస్ లేకుండా ఇక్కడ ఉన్నట్లయితే ఈ 2-3 రోజులు వాళ్ళని దయచేసి పంపించేసేయండి. సో నెక్స్ట్ మన బయట నైబరింగ్ స్టేట్స్ నుంచే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే పక్క విలేజెస్ నుంచి ఈ విలేజ్కి రావడం, ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఓటు హక్కు ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లాస్ట్ 48 గంటలు కూడా అన్నెసరీ మూవ్మెంట్ ఏమీ పెట్టవద్దు. 144 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 5 మెంబర్స్ ఎక్కడ దయచేసి గుమికూడద్దనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎక్కడైనా సరే లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ కనుక ఉన్నట్లయితే అవి దేనికోసం గ్యాదర్ అయ్యాయని కూడా మేము చెక్ చేసేసి వాళ్ళు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారో అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. సో ఎస్పెషల్ ఆన్ ద పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు, ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు. దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్. సో తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడాల్సి వస్తుంది, స్టేషన్స్కి వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు. ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది ప్రజలందరికీ విజ్ఞప్తి. 144 సెక్షన్ని క్లియర్గా అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాము. దయచేసి సహకరించండి. మీ ఇంట్లో ఎవరైనా సరే బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరినీ పంపించేయండి.
ఇలానే హోటల్స్లో లాడ్జెస్లో వీళ్ళందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ కూడా ఎవరైనా సరే అనుమతి లేకుండా లేకపోతే సరైన కారణం లేకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది.